హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నేటి రాత్రి. నేను మీ శివసుబ్రహ్మణ్యం. చాలా మంది కూడా ఈ వెహికల్స్ నడిపేటోళ్ళు కానివ్వండి, రోడ్ల పైన పోయేటోళ్ళు అందరూ కూడా ఈ గుంటలు చూసినా ఏది చూసినా కూడా ప్రతి ఒక్కరికి రెస్పాండ్ కావాలి, దీనిపైన మాట్లాడాలి. పొలిటికల్ గా కానివ్వండి, అధికారులందరినీ కూడా అసలు వీళ్ళని ఎట్లా తిట్టాలి ఏందని చెప్పి ప్రతి ఒక్కరు అనుకుంటా ఉంటారు. సో వాళ్ళందరికీ ఒక న్యూస్ ఏంటంటే ఇది యాక్చువల్ ఎప్పటి నుంచో ఉన్నాయి కానీ చాలా మందికి తెలియదు. ఏంటంటే జనరల్ గా మనం ఏదైనా ప్రోడక్ట్ కొన్నా లేదా ఇప్పుడు ఆన్లైన్ ఆర్డర్స్ ఎప్పటి నుంచి వచ్చినాయో అప్పటి నుంచి కూడా ఈ కన్జ్యూమర్ రైట్స్ ఏవైతే ఉన్నాయో కొన్ని చేంజెస్ వచ్చినాయి. సో మన వెహికల్స్ ఏవైతే ఉన్నాయో జనరల్ గా మనం ఈ వర్షాకాలంలో రోడ్లు కూడా చాలా గుంటలు పడతా ఉంటాయి. ఇంకా కొంత ఏంటంటే క్వాలిటీ మేనేజ్మెంట్ కరెక్ట్ గా లేక వాళ్ళు వేసే నాసి రకమైన రోడ్ల వల్ల కూడా మన వెహికల్స్, కార్లు, టూ వీలర్స్ ఏవైనా కూడా డ్యామేజ్ అవుతా ఉంటాయి. చాలా మందికి యాక్సిడెంట్స్ కూడా జరుగుతూ ఉంటాయి ఈ గుంటలు చేయబట్టి. సో దీనికి గవర్నమెంట్ కంపెన్సేషన్ ఇస్తుంది. ఇది చాలా మందికి కూడా తెలియదు. మరి అది ఎట్లా ఏం చేయాలి, మరి ఆ కంపెన్సేషన్ రావాలంటే ఏం చేయాలి అనేది ఒక్కసారి ప్రతి ఒక్కరు వీడియోని చూడండి. నిజంగా ఇది గనక ప్రతి ఒక్కరు మీ వాయిస్ రేస్ చేయాలనుకుంటే ఇది ఒక మంచి ఆప్షన్.